దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయన్నారు సిపిఐ నారాయణ. తెలంగాణలో ఫిబ్రవరి 2-3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామన్నారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డారన్నారు. ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా అయోధ్య రామాలయం ఉందన్నారు. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లడగడం మొదలుపెట్టిందని విమర్శించారు సిపిఐ నారాయణ. కాంగ్రెస్ లో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు బీజేపీకి భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డికున్న ధైర్యం చంద్రబాబుకు లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ ఓటమి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పరిపాలన ఉండాలన్నారు. కేటీఆర్ తానే ముఖ్యమంత్రిననే భావనలో ఉండి మాట్లాడుతున్నారని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఫిబ్రవరి 2, 3, 4 తారీఖులలో ఇక్కడే హైదరాబాద్ జరుగుతాయి. డి రాజా మొదలుకొని జాతీయ నాయకులుగా ఉన్నటువంటి అమర్జిత్ కౌర్, ఏఐటీసీ ప్రెసిడెంట్, సెక్రటరీ, బెనై విశ్వం రాజ్యసభ నాయకులు, ఇలాగ మొత్తం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమితి సభ్యులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో జాతీయ సమితి సమావేశాలు జరగడం ఒక ప్రాముఖ్యత. అదేవిధంగానే పాలసీలో కూడా దేశం మొత్తం మీద అనుసరించాల్సిన పాత్ర. పార్లమెంట్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ త్వరగా వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా సీట్ల పంపిణీ, పోటీలు, వివిధ రాష్ట్రాల్లో వస్తున్న రాజకీయ మార్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఈసారి చాలా మార్పులు వస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజే బీహార్లో ఇప్పటిదాకా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. రాజకీయాల్లో కక్కిన కూడు ఎవరు తింటారు? కుక్కలు తింటాయి. ఈ కవులు తినరు, మానవ మాత తినరు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు